నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. జగన్ బంగారుపాళ్యం వెళ్ళింది మామిడి రైతుల పరామర్శకి, కానీ ఆయన పక్కన ఒక్క రైతైనా కనిపించారా? ఒక్క రైతుతో అయినా జగన్ మాట్లాడారా? పైగా రైతులు కష్టాల్లో ఉన్నారంటూనే టన్నుల కొద్దీ మామిడికాయల్ని పడబోసి ట్రాక్టర్లతో తొక్కించడం ఏంటి? ఓ రైతు దగ్గర 2 ట్రాక్టర్ల మామిడిని లాక్కుని పారబోయడం ఏంటి? తోపులాటలో వైసీపీ కార్యకర్త గాయపడితే లాఠీ చార్జే కారణమని ఎస్పీతో జగన్ గొడవకు దిగడం ఏంటి? వైసీపీ కార్యకర్తలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి చేయడమే కాదు, ఈటీవీ, టీవీ5 రిపోర్టర్స్ గురించి ఆరా తీయడం చూస్తుంటే ఇదంతా ముందే రెడీ చేసుకున్న స్క్రిప్ట్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్, వెల్కమ్. అలాగే సిపిఎం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు జాయిన్. నమస్తే సార్, వెల్కమ్ టు ది డిబేట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి అలాగే అనలిస్ట్ జాయిన్ అవుతారు. రఫీ గారు, ఇది మరొక అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ ఏం ఒకటి కాదు కదా వాళ్ళు. అయితే ఇంతకుముందు ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినాయి. అత్యుత్సాహంతో, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగా లేక, అలాగే అనేక సందర్భాల్లో రూల్స్ వైలేట్ చేయడం ద్వారా జరిగినటువంటి వ్యవహారంగా అనుకున్నాం. కానీ నిన్న బంగారుపాళ్యం మామిడి రైతుల పరామర్శ యాత్ర మాత్రం కంప్లీట్గా ఆర్కెస్ట్రేటెడ్, అంటే కంప్లీట్గా ముందే ప్లాన్ ప్రకారంగా చేశారు అనేది ఒక్కొక్కటిగా ఈరోజు బయటపడుతున్న విషయాలు చూస్తే అర్థమవుతుంది. నిన్న లేట్ ఈవినింగ్ నుంచి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఒకటి, ఏవైతే ట్రక్కుల్లో తీసుకొచ్చి ఈ ట్రాక్టర్లు కానీ ఈ ట్రక్కుల్లో కానీ తీసుకొచ్చి మామిడికాయల్ని ఆయన వస్తున్న సమయంలో, కరెక్ట్గా ఆయన కాన్వాయ్ వస్తున్న టైంలోనే తీసుకొచ్చి అవి కూడా ఒక వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడి తోటలోంచి తీసుకొచ్చారని, ఒక 3 అవి సరిపోలేదని ఒక 2 ట్రాక్టర్లతో ఒక రైతు తెచ్చుకుంటుంటే అమ్ముకుందాం అని చెప్పేసి అవి లాక్కొని ఇలా పారబోసి వాటిని తొక్కించారని ఆ రైతు ఆవేదన అతను బయట కూడా వినటం జరిగింది. చాలా ఆవేదన పడుతున్నాడు. కనీసం ఎంతో కొంత డబ్బులు వస్తాయి అని చెప్పేసి వస్తే ఈ సంవత్సరం అంతా నా జీవితాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారంటున్నాడు అతను. ఇకపోతే కార్యకర్త గాయపడితే ఎస్పీతో గొడవ పట్టడం కానీ, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్లో డిఎస్పీ చెయ్యిని రప్ప నరికేయండి అని చెప్పేసి వారి కార్యకర్తల ఎవరనేది తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్లు వినపడటం కానీ, అలాగే వీటన్నిటికి హైలైట్గా చెప్పుకోవాలి. చివరిలో ఆయన మాట్లాడతారు కదా మాట్లాడిన దాంట్లో ఇప్పుడు వస్తున్న విమర్శలు ముఖ్యంగా టీడీపీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే, మీ పార్టీ వాళ్ళు, ఆయన మాట్లాడిందంతా కూడా అబద్ధాలే, ఆయన చెప్పిన రేట్లన్నీ కూడా అబద్ధాలే అని చెప్పేసి, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 29 రూపాయలు ఇచ్చామని చెప్పేసి ఆయన చెబుతున్నారు తోతపూరికి. ఈ పరిస్థితి ఎప్పుడు లేదంటున్నారు. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు వస్తున్నటువంటి 8 రూపాయలు కూడా కాదు, 6 రూపాయల కన్నా తక్కువగా పడిపోయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా దాని గురించి ఇంటర్వ్యూన్ అవ్వలేదు ఆయన ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. 22, 21, 23 ఆ సంవత్సరాల్లో 2021 అంటే. మరి అలాగే కర్ణాటక ప్రభుత్వం సెంటర్తో మాట్లాడుకుని, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ కుమారస్వామి సీఎం మాట్లాడి చక్క 16 రూపాయలకి తోతపూరి కొనేటట్టుగా మాట్లాడుకున్నారు. గాడిదలు కాస్తున్నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం నేను వస్తుంటే గత 3 రోజులుగా హడావిడి చేస్తూ 6 రూపాయలకు కొంటాం, 8 రూపాయలకు కొంటాం అని మెసేజ్లు పెడుతున్నారట. అసలు 8 రూపాయలకు కొంటాం కానీ 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్న మొత్తం కలిపి 12 రూపాయలు పడిన దాఖలాలు ఒక్కటైనా చూపించండి అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఎవరు నమ్మాలి ఈ ధరల విషయంలో? రైతులకి న్యాయం చేయాల్సింది పోయి రైతుల యొక్క జీవితాలతో ఆడుకోవటం ద్వారా, అలాగే ఈ తొక్కడం అనేది ఏమన్నా ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారంటే, మొన్న పల్నాడు వెళ్ళినప్పుడు ఏకంగా మంచినీరు తొక్కేశారు, ఇప్పుడేమో మామిడికాయలు తొక్కడం. ఆ తొక్కడం కూడా యాక్చువల్గా అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటట. కాన్వాయ్ ముందేమో ఇవి పడేసుకుంటూ వెళ్ళాలి, కాన్వాయ్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెనక వచ్చి వాటిని తొక్కుకుంటూ వెళ్ళాలి. అంటే రైతులు అమ్మడం కూడా ద్వారా వచ్చే డబ్బుల కన్నా కూడా వీటి ద్వారా ఎక్కువ నష్టం వస్తుందని చెప్పేసి మామిడికాయలు రోడ్డు మీద పడేస్తూ ఉంటారు కదా, దాన్ని చూపించాలనేది ఇక్కడ ఒక ఆర్కెస్ట్రేట్ చేశారని చెప్పేసి వినపడుతుంది. అయితే కాన్వాయ్ ముందే వెళ్ళిపోయిందట, వీళ్ళు లేట్గా తీసుకొచ్చి పెట్టారన్నారు. ఇవన్నీ ఇప్పుడు డ్రోన్ కెమెరాస్ పోలీసులు యూజ్ చేయడం ద్వారా ఇవన్నీ బయటపడుతున్నాయి.
సో ఇవన్నీ జరిగిన తర్వాత చెప్పడం ద్వారా కానీ ముందే వీటన్నిటిని ఎందుకని అదుపు చేయలేకపోతున్నారు? కావాలని ఒక స్ట్రాటజికల్గా కూటమి ప్రభుత్వం ఆయన తప్పులు చేసేలాగా అలాగే ప్రజలు వాటిని గమనించేలాగా ఒక వాతావరణాన్ని తీసుకొస్తున్నారా? లేదంటే కనుక పోలీసుల యొక్క విధి విధానాలను వారు ఇచ్చినటువంటి కండిషన్స్ కూడా వైలేట్ చేయడం మూలంగా ఈ రకంగా జరుగుతుంది అనుకోవాలా? నమస్కారం సురేష్ గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నమస్కారం. ఒక డ్రామా వేశాడు జగన్మోహన్ రెడ్డి, కానీ అది రక్తి కట్టలేదు సార్, ఫెయిల్ అయింది. బూమ్రాంగ్ అతను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సెల్ఫ్ గోల్స్ చేసుకోవటంలో ఇతను రికార్డు బదులు కొడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సెల్ఫ్ గోలే. మొన్న ఏం జరగల, పాపం 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు ఈ జనాన్ని తరలించడానికి. కానీ వాళ్ళకి బిర్యానీలు, మందు, ట్రాన్స్పోర్టేషను, వాళ్ళ జేబులో మందులు, అదే వాళ్ళకి ఖర్చులకి 4-5 రోజుల నుంచి ప్లాన్ చేశారు. ప్రతి మండలానికి ఇంతమంది రావాలా, ఇన్ని కార్లు రావాలా, ఇన్ని వెహికల్స్ రావాలా, అది వచ్చారు వాళ్ళు. కానీ ఆ దారిలో గ్రామాల్లో ఎవరు కూడా ఈయన చూడటానికి రాలా. ఈ యాడ్ దగ్గర చేరారు వీళ్ళందరూ కూడా. ఈ సైకో బ్యాచ్ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ చేరారు. దారిలో ఏం లేరు ఎక్కడ కూడా. ప్రజలు ఎవరు ఆసక్తిగా ఆయన చూడాలని, అప్పుడు పరదాలు కట్టుకొని తిరిగాడు, ఎలా ఉంటాడో చూడాలని చెప్పి కూడా పెద్ద ఆసక్తి లేదు జనాలు. అయితే ఇక్కడ ఏమంటారంటే సార్, మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవరైనా సరే 12 రూపాయలకి 1 కేజీ కొంటా ఉంటే ఎవడైనా రోడ్డు మీద పడేసుకుంటాడా మీరు చెప్పండి? ఒక 2-3 క్వింటాల్స్ అనుకోండి, ఎంత వస్తాయి? 3 12 36,000 వస్తాయి కదా. వాళ్ళు 4-5 క్వింటాల్స్ పడేశారు అక్కడ. ఒక 50,000 రూపాయలు మామిడికాయలు షో కోసం, అంటే వాళ్ళ సెట్టింగ్లో భాగం కోసం పడేశారు. నిన్ననే ప్రభుత్వం 4 రూపాయల సబ్సిడీ పేరు మీద 261 కోటి రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ డబ్బులు మన రైతులకే వెళ్ళేది. ప్రతి గుజ్జు ఫ్యాక్టరీ దగ్గర ఒక ఎంఆర్ఓ ఉండి, ఆర్డీఓలు ఉండి గత వారం రోజులుగా ఈ తోతాపురి మామిడిని కొనిపించడం జరిగింది. కేంద్రం నుంచి 130 కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి మీరు దీనికి కాంపన్సేట్గా అని చెప్పి కేంద్రంతో మాట్లాడటం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళి మాట్లాడటం జరిగింది. 2-3 రోజుల్లో ఆ డబ్బులు కూడా వస్తాయి, రైతులకే పోతాయి. గతంలో ఎప్పుడు వర్లీ పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొన్న దాఖలాలు లేవు. ధాన్యం కొన్నారు కానీ ఈ వాణిజ్య పంటలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కొనలా. మొట్టమొదటిసారిగా ఈ టుబాకు ఉత్పత్తులు ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధాల వాతావరణంలో పడిపోవటం వల్ల రేట్లు పడిపోయి, ఆ వర్లీ టుబాకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొంది. కొని సందర్భం వచ్చినప్పుడు ఆ కంపెనీలకి టొబాకో కార్పొరేషన్ ద్వారా అమ్మించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసింది. మిర్చి కొన్నారు, ఆ చైనా పంపిస్తే దాంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పి కొన్ని కంటైనర్లు మిర్చి వెనక్కి వచ్చింది, రేట్ పడిపోయింది. అయినప్పుడు కూడా మిర్చి కూడా కొనటం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్లో పండేటువంటి పంటలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కన్జంప్షన్ పడిపోయింది. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. ఈ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసుకోవటంలో కానీ, దిగుమతి చేసుకోవటంలో కానీ. ఎగుమతులు లేకపోతే రేట్ రాదు కదా. అలాగే మామిడి, మా దగ్గర అసలు మామిడి ఈ బంగినపల్లి రసాలు ఇవి ఉంటాయి. రసాలు అయితే ఎక్స్పోర్ట్ ఉండదు, లోకల్గానే సేల్ అవుతాయి. మా రాష్ట్రంలో పక్క తెలంగాణలో వెళ్తాయి, తెలంగాణ కూడా వెళ్ళవు. ఈ బంగినపల్లి మాత్రం గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రకి వెళ్తాయి. ఈ సంవత్సరం సరిగ్గా పంట దిగుమతి కాలేదని చెప్పి రైతులు చెప్పారు.
ఎక్స్పోర్ట్ జరగల. ఎందుకంటే కాయ మీద మంకు రావటం, మచ్చలు ఉండటం వల్ల అది ఎక్స్పోర్ట్ కాలేదు. ఇక్కడే కన్జంప్షన్ అయింది. చాలా చీప్గా మామిడి పళ్ళు ఈ సంవత్సరం విజయవాడ, ఏలూరు, గుంటూరు ఈ ప్రాంతాల్లో బాగా తక్కువ ధరకు అమ్మినాయి. ఇప్పుడు ఉలవపాడు నుంచి వస్తున్నటువంటి మామిడి పళ్ళు కూడా పెద్దగా రేటేం పలకల. కాకపోతే ప్రజలు ఇక్కడ లోకల్ వాళ్ళు కొనేశారు కాబట్టి ఎక్స్పోర్ట్స్ గుజరాత్ వాళ్ళు వచ్చి తోటలు కొనేసి వాళ్ళే తోటల్లో పార్సిల్ చేసి పంపిస్తారు. ఎందుకంటే మా ఇల్లు ఈ మ్యాంగో మార్కెట్కి దగ్గరే. నాకు చాలా మంది మ్యాంగో మార్కెట్లో ఫ్రెండ్స్ ఉన్నారు. లోకల్గా ఎక్స్పోర్ట్ కూడా జరగలేదు, పెద్దగా లాభాలు కూడా ఎవరికి రాలా. ఈ తోతాపురి మామిడి లాస్ట్ సీజన్ వస్తుందండి జూలైలో, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తారు. ఎక్కడ చూసిన మార్కెట్లో తోతాపురి మామిడిగా, తోత అంటే రామచిలక అండి, రామచిలక ఆకారంలో ఉంటుందని నేను తోతాపురి అని చెప్పేసి పేరు పెట్టాను. సరే, అది కర్ణాటకలో ఈ చిత్తూరు కానుకొని ఉన్న కర్ణాటకలో మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో ఈ తోతాపురి దిగుబడి బాగా ఉంటుంది. అన్ని చెట్లు తోతాపురి ఉంటాయి. ట్రైన్లో పోతా ఉంటే రాయచోటి తిరుపతి నుంచి మొత్తం తోతాపురి మామిడి పళ్ళ తోటల్లో నుంచి ట్రైన్ పోతా ఉంటుంది. మనకి సిమ్లాలో యాపిల్స్ ఎలా కనిపిస్తాయో ఆహ్లాదంగా ఇక్కడ తోతాపురి కాయలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మార్కెట్ లేని పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం చాలా కృషి చేసింది. అక్కడ ఆయన కుమారస్వామి 1600కి టన్ను కొనమని కేంద్రానికి రాశాడు. కేంద్రం ఏమీ కొనలా. ఇంతవరకు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆర్డర్ ఏమి ఇవ్వలా. ఇస్తే ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చేవాడు 1600 లెటర్ అయితే రాశాడు కుమారస్వామి. అయితే ఇక్కడ 8 రూపాయలకి ఈ గుజ్జు ఫ్యాక్టరీ వాళ్ళు. రఫీ గారు మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతూ ఆ పర్యటన చివరిలో మరి కర్ణాటక సిద్ధరామయ్య గారు కేంద్రాన్ని ఒప్పించి 16 రూపాయల కంటే 1680 16 రూపాయలు అన్నారా? చెప్పేదేనండి, అంటే కేజీ 16 అంటే క్వింటాల్ 1600 అవుతుంది కదా. ఓకే. అయితే కర్ణాటక సిద్ధరామయ్య గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశాడు 3 రోజుల క్రితం. మీరు 12 రూపాయలకి కొంటున్నారు, 4 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు, మా రైతులు పండించిన, మీ బార్డర్లో మా రైతులు పండించినటువంటి తోతాపురి కూడా మీరు కొనండి అదేని చెప్పేసి ఆయన ఉత్తరం రాశాడు. అసలు ఇంకో దారుణమైన విషయం తెలుసా మీకు? తమిళనాడులో 4 రూపాయలే. తమిళనాడులో తోతాపురి మామిడికాయలు 4 రూపాయలకే కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి సబ్సిడీ కూడా ఇవ్వని చెప్పాడు స్టాలిన్. నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఇవ్వనన్నాడు. అక్కడ 4 రూపాయలు కొంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ 8 రూపాయలకి ఆ కంపెనీలను ఒప్పించి కొనిపించడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీలు ఆ చిత్తూరు జిల్లాలో ఈ మామిడి గుజ్జు పరిశ్రమ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రింగ్ అయ్యి 2 రూపాయలకే కొంటామని ఒక రింగ్ అయ్యి ఒక సంక్షోభం సృష్టించారు. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి చెడపేరు రావాలని. అయితే ప్రభుత్వం రంగంలో దిగిన తర్వాత కీలర్కి వాత పెట్టుద్ది కదా కంపెనీలకి, చాలా ఉంటాయి ప్రభుత్వంతో వాళ్ళది. వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చి 8 రూపాయలకి మేము కొంటామంటే ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 12 రూపాయలకి కొనడం జరిగింది. 92% తోతాపురి మామిడికాయ కంపెనీలకి వెళ్ళిపోయింది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు రైలు వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫారంకి వచ్చి గగ్గోలు పెడతాడు చూసారా, అయ్యో నేను వెళ్ళవలసింది 1 నిమిషంలో లేట్ అయింది అనే పద్ధతిలో ఇప్పుడు కళ్ళు తెరిచి తోతాపురి మామిడికాయలు కొనాలా, మా హయాంలో 22 రూపాయలు కొన్న, ఈ హయాంలో 22 కొన్న దాఖలాలు అసలు ఎక్కడా లేవు రికార్డులో. నువ్వు అసలు తోతాపురి గురించి మాట్లాడేలా, 1 రూపాయి సబ్సిడీ ఇవ్వాలా నువ్వు తోతాపురికి. ఇప్పుడు నువ్వు వస్తుంటే ఎవరియో మామిడికాయలు, పాపం దాచుకున్న రైతు మామిడికాయలని ముగ్గులు వేసినట్టుగా వేసుకుంటూ, అంటే ఏంటి, మామిడి రైతులు కొనటానికి ఎవరు లేరు, అమ్మబోతే అడవి అయిపోయింది అని రోడ్ల మీద పారేసి వెళ్ళిపోతున్నారు అనేది ఒక సీన్ క్రియేట్ చేయాలని చేశాడు. కానీ డ్రామా ఫెయిల్ అయింది. డ్రామా ఆయన చుట్టూ ఎవరున్నారు? బ్లేడ్ బ్యాచి, గంజాయి బ్యాచి, సైకోలు,
వాళ్ళ 4-5 గ్రీన్ కండువాలు వేసుకుని పక్కన నుంచారు. వాళ్ళ రైతులు కాదు. ఆయన పర్యటనలో తోతాపురి మామిడి రైతులు ఎవరు పాల్గొల, వాళ్ళు తప్ప అందరూ పాల్గొన్నారు. అందులో రౌడీలు అధికంగా ఉన్నారు. సీఎం సీఎం సీఎం, రైతులు ఎవరు సీఎం 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 అని అరవరు. అసలు ఎవరైనా రైతులతో మాట్లాడాలనుకుంటే ఈ నాగిరెడ్డి గారు అని చెప్పి ఈయన హయాంలో కిసాన్ మిషన్ కి చైర్మన్ చేశాడు. ఆయనతో ఒక సమావేశం ఒక చోట తోతాపురి రైతుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి 100 మందిలో 200 మందో ఒక హాల్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పే సమస్యలు విని నేనేం చేయాలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలా లేదా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని వాళ్ళని అడగాల. ఎంతగా డిమాండ్ చేయాలా అని అడగాలి. అది లేకుండా అంతకుముందు మీరు చూశారు కదా, కుప్పంలో ఏదో కాలువలో క్లియర్ అయిపోయింది, స్విచ్ కొడితే నీళ్లు వచ్చినాయని చెప్పేసి ఓపెన్ చేశాడు. ఆయన వెళ్ళిపోవడంతో ఆ గేట్లన్నీ ఆ సినిమా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత కాలువలో నీళ్లు లేవు, జనం వదిలిపెట్టాడు కదా అంటే అసలు ఏం లేదు అక్కడ, అంతా డ్రామా. ఆ డ్రామాని ఇక్కడ పండిద్దామని చెప్పి ట్రై చేసి ఫెయిల్ అయిపోయి ఏం మాట్లాడతాడు, చంద్రబాబు కొట్టలేదు, చంద్రబాబు చేయట్లేదు. మీ హయాంలో ఏ రోజైనా నువ్వు రైతులు పలకరించావా? వరి కొట్టుకుపోతే మునిగిపోతే చూడటానికి నువ్వు దాంట్లో దిగటానికి ఇష్టం లేక గుంటూరు జిల్లాలో వరి పొలంలో ఒక పెద్ద వేదికేసి దానిపైన షామియానా వేసి దానికి మొత్తం నగిషీలు చుట్టి ఆ పొలంలో ఆ వేదిక మీద నుంచి దూరంగా రైతులతో మాట్లాడిన గనుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అదే ప్రాంతంలో బూట్లతో పాటు ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆ నీళ్లలో వెళ్ళి ఆ వరిని పట్టుకొని పరిశీలించినటువంటి సందర్భం. ఆ సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఉర్లగడ్డ ఏంటి, ఉల్లిపాయ ఏంటి, ఆలుగడ్డ ఏంటి అని తెలియదు నాకని చెప్పాడు. ఆయనకి ఉర్లగడ్డ ఏంటో తెలియదు, ఉల్లిపాయ తెలియదు, ఆలుగడ్డ తెలియదు. ఈయన రైతుల గురించి మాకు మాట్లాడటం. అక్కడ టొబాకో రైతుల దగ్గరికి వెళ్ళి కేజీ 3600 కొన్నాం మా హయాంలో అన్నాడు. నాకు చిన్నప్పుడు ఒక కథ, చిన్నది ఒక సెంటెన్స్ చెప్తా. నేను ఒక చిరుతపుల్లిని చూశాను, అది 18 అడుగులు పొడవు 6 అడుగులు ఎత్తుంది అని చెప్పాడంట ఒకడు. ఆడు చూడలే చింత, నేను వెళ్ళాను అడవికి వెళ్తా అలాంటిది కనిపించింది అని. అలాగా ఈయన ఒక కేజీ 3600 కొన్నాం మా హయాంలో. పక్కన ఈయన సుబ్బారెడ్డి కేజీ కాదు కింటాల్ అంటుంటే వినిపించుకోడుగా మళ్ళీ 3 సార్లు మా హయాంలో కేజీ 3600 కొన్నాం. నిన్న 22 రూపాయలు కొన్నాడండి. అసలు నీకు తెలుసా ఆ తోతాపురి ఏంటో తెలుసా? కొన్న సంగతి ఆయన ఎంతసేపు ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకొని చెట్లు నరికి కర్ఫ్యూ పెట్టుకుని తిరిగిన మనిషికి గ్రౌండ్ లెవెల్ ఏం తెలుస్తుంది? ప్యాలెస్ లో ఉంటే దేంట్లో డబ్బులు వస్తాయి, మధ్యలో వాళ్ళు ఎంత వచ్చింది, ఎక్కడ పట్టువాడా చేశారు, ఇసుకలో ఎంత వచ్చింది, ఈ ఎలా సంపాదించాలనేది పరిపాలన చేశాడు తప్పితే రోడ్లు ఏమైనాయి, స్కూళ్ళు ఏమైనాయి, పరిశ్రమలు ఏమైనాయి, అసలు ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఎవరినైనా మాట్లాడినిచ్చాడా? మా ఇంటి దగ్గర ఏదో ధర్నా చేస్తారని ప్రకటన చేస్తే పొద్దున్న 8 పోలీసులు మా ఇంటి దగ్గర. నేను పెద్ద జనాలు వేసుకొని వెళ్ళి పెద్ద పొడిసేవాడినే కాదు. నేను చెప్పేవాడు ఆ సీఏకి, నేనేం చేయలే, టీవీలో మాట్లాడేవాడు, నేనేమి పెద్ద అరాచకం సృష్టించిన అంటే నాకే కాదు ఎవరికి ఫోన్ చేసి రఫీ గారు మీరే కాదు ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు కానీ లెఫ్ట్ పార్టీ సిపిఐ సిపిఎం వాళ్ళు కానీ చిన్న చితక లీడర్లు అందరి ఇళ్ల దగ్గర మోహరించారు, పీడీ యాక్ట్లు పెట్టారు. అవును, మరి మీరు అవేం పెట్టండి. సంఘాలు ఏదైనా ధర్నా చేస్తామని వాళ్ళని కూడా అలాగే వేధించాడు. అదే సార్ ఇప్పుడు పాయింట్. ఓకే రైట్, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మీరు ఫ్రీగా వదిలేస్తున్నారు, మీరు చక్కగా ఏ ఆందోళన కావాలని చేసుకోవచ్చు అంటున్నారు. కాకపోతే పీస్ఫుల్గా విత్ ఇన్ ది రూల్స్ పోలీసు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో పర్మిషన్స్ లోబడి చేసుకోమంటున్నారు, దాన్ని కూడా వైలేట్ చేస్తున్నారు. అంటే
ఫ్రీడమ్ ఇస్తే ఇలాగుంటది, అందుగురించే ఈ గోలంతా ఎందుకని చెప్పేసి ఆయన అసలు మీకు ఫ్రీడమే ఇవ్వకుండా చేశాడు 4 సంవత్సరాలు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఇవన్నీ ముందే ఆలోచించాడు. ఆయన చాలా మెచ్యూర్డ్, ఈ విషయంలో చాలా మెచ్యూర్డ్. ఈ తలకాయ నొప్పులన్నీ ఎందుకు, అసలు నేను పర్మిషన్ ఇవ్వడం ఎందుకు, వాళ్ళు రోడ్డు ఎక్కడం ఎందుకు, వైలేట్ చేయడం ఎందుకు, మళ్ళా జనాల అటెన్షన్ ఎందుకు అనుకున్నాడు. అందుకని ఎవరిని బయటికి రానివ్వలేదు. అది కాదు సార్, మీరు చూడండి, నేను ఇందాక గాంధీనగర్ ధర్నా చౌక్ దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల వాళ్ళు చాలా మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ధర్నా చౌకలో వారంలో 4-5 సార్లు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. రకరకాల సమస్యలు ఉంటాయి, సమాజంలో ఉంటే ప్రభుత్వం తీర్చండి. ఆయన హయాంలో ఎలా ఉండేదంటే సాఫీగా ఆ ధర్నా చౌకలో ఎవడు ఉండేవాడు కాదు. వీళ్ళు ఆటో రిక్షా వాళ్ళు కార్లు పెట్టుకోవడానికి స్టాండ్ కింద ఉండేది ఆ ధర్నా చౌక ఆయన హయాంలో. అదే ప్రశాంత్ ఇవాళ ప్రశాంతంగా ఉంది. గత 5 సంవత్సరాలు రాష్ట్రం ఆ రకంగా కట్టడి చేయడం మూలంగా ప్రభుత్వం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరేమో ఫ్రీడమ్ ఇవ్వడం మూలంగా ఎక్కడికక్కడ రచ్చ జరుగుతుంది చూడండి. అందుకని మీరే ఆలోచించుకోవాలి. చాలా మంది మేధావులు ఉన్నారు. ఒకటే చిన్న మాట చెప్తా. చంద్రబాబు నాయుడు గారు కారణాల మీద చెప్పులు రాళ్ళేస్తే గౌతమ్ స్వామి గారు ఇది నిరసనలో భాగం, ఇలాగ ఏ వచ్చని చెప్పేసి అన్నాడు ఆయన. కానీ టీచర్లు అందరూ కూడా బిఆర్టీఎస్ రోడ్లో మారు వేషాల్లో వచ్చి ధర్నా చేయడంతోనే ఆయన ఉద్యోగమే పోయింది. అది నిరసనలో భాగంగా ధర్నా చేస్తే ఆయన ఉద్యోగమే తీసి పడేశాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. సవాంగ్ గారు చాలా విషయాలు చెప్పారు. వెంకటేశ్వర్లు గారు, మీరు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులుగా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఇంకాస్త బాగా తెలుస్తుంది ఇది సూటబుల్ సబ్జెక్ట్. ఆయన నిన్న చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవం? సరే, వాస్తవం అవాస్తవం పక్కన పెడితే రైతుల యొక్క పరిస్థితి ఏంటి, కేంద్రం యొక్క బాధ్యత ఏంటి, మిగిలిన రాష్ట్రాల యొక్క అప్రోచ్ ఎలా ఉంది, మన రాష్ట్రం యొక్క అప్రోచ్ ఎలా ఉంది, ఓవరాల్గా నిన్న ఆయన చేసినటువంటి పరామర్శ పేరుతో చేసినటువంటి ఆ యాత్ర మూలంగా ఏమన్నా ప్రయోజనం చేకూరిందా? అందరికీ ధన్యవాదాలు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బంగారపాళ్యం అనేది మన రాష్ట్రంలో ఈ మ్యాంగో మార్కెట్కి ప్రసిద్ధి. రాష్ట్రంలో రకరకాల మార్కెట్లు ఉన్నాయి. పసుపుకి దిగ్గిరాల, దానికి మ్యాంగో, అట్లా ప్రసిద్ధిగాంచినటువంటి మార్కెట్ అది. కానీ నేను వెళ్ళాడు, ఏదో కోడి ఆలస్యంగా అయినట్లు. మామూలుగా అయితే మే 15 నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్కి పీక్ స్టేజ్ ఈ పాటికి కొనుగోలు అయిపోతాయి. ఎందుకంటే ఇవి మన సార్ చెప్పినట్టు తోతాపూరి అనేది మన రాష్ట్రంలో దాదాపు 7 నుంచి 10 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇది మేజర్ సింహభాగం చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే. సార్ చెప్పినట్టు రాయచోటి ఆ ప్రాంతంలో ఇది ఉండదు తోతాపూరి, అక్కడ ట్రైన్ కూడా లేదు. ఇది తోతాపూరి ఎక్కువ అత్యంత భాగం పలమనేరు నుంచి కుప్పం ఆ సైడు ఈ పంట ఎక్కువ పడుతుంది. అది దీన్ని ఎక్కువ ఉపయోగించేది జ్యూస్, మ్యాంగో జ్యూస్కి దీన్ని ఉపయోగిస్తారు. అందుకోసమే ఆ ప్రాంతంలో సుమారుగా 52, 55 ఈ కొనే జ్యూస్ ఫ్యాక్టరీ కూడా ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతంలో. మొన్న వ్యవసాయ మంత్రి కూడా వెళ్ళొచ్చారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఉత్పత్తి పెరిగింది, ధర కూడా బాగా పడిపోయింది అనే మాట వాస్తవం, దాన్ని అంగీకరించాలి. ఇప్పుడు గవర్నమెంట్ మన రాష్ట్రంలో 12 రూపాయలకు కొంటుంది అనేది, ఇప్పుడు 8 నుంచి కొంటుంటే 4 రూపాయలు సబ్సిడీస్ కొంటుందని చెప్పి. కానీ 2 రూపాయలకు 3 రూపాయలకు కూడా కొనేవాళ్ళు లేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముందు పోతున్నాడు కాబట్టి ఆ వెహికల్ అవి చూస్తుంటే న్యాచురల్గా కాకుండా ఏదో కనపడుతుంది, దాన్ని వేరే పక్కన పెడదాం. కానీ తిరుపతిలో 15 రోజుల క్రితం ఒక రైతు, మామిడి రైతు, పంట లేక మామిడి తోటని నరికేపిచ్చాడు. ఆ బాధ భరించలేక అన్ని పత్రికల్లో చూసింటారు, మీడియాలో కూడా చూసింటారు. అంతేకాకుండా ఒక 7-8 మంది రైతులు కంటిన్యూగా రోడ్ల మీద పారబోసారు. ఇది 15 రోజుల క్రితం మాట చెప్తున్నాం. జగన్ సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, ఏమి. మామిడి పండుగకు మాత్రం, తోతాపూరి మామిడికి మాత్రం ఎప్పుడు లేని విధంగా రేటు పడిపోయింది మాత్రం వాస్తవం. ఇది ఆ పక్కన కర్ణాటక, తమిళనాడులో చాలా లిమిట్. తమిళనాడులో 32,000 టన్నులు, దాదాపు నాకు తెలిసి 50,000 టన్నులు, చిన్న కొంత భాగం మాత్రమే. కర్ణాటకలో కూడా కొంత భాగమే. కానీ మెజార్టీగా సింహ భాగం మన రాష్ట్రంలోనే. సరే, ప్రభుత్వం ముందు
అడ్వాన్స్ గా ప్రిపేర్ అయ్యి కొంచెం ఈ జరుగుతున్న వెంటనే ఇదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ముందే మేల్కొని ఉండి ఇప్పుడు ఈ రోజు ₹4 బ్యాంకుల్లో వేస్తామంటుంది. ఇప్పుడు అందరూ అంటున్నారు ఏమంటే నేను పోతున్నాను కాబట్టి ప్రభుత్వం భయపడి బ్యాంకుల్లో వేస్తున్నావు అని ఆయన చెప్పడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అయ్యారు వీళ్ళు. అదేదో ముందే తోడుకొని ఉంటే బాగుండేది. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక్కటే కనపడుతున్నట్లు, ఇంకేవి గిట్టుబాటు ధరల బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉన్నట్టు ఈ రోజే రైతులు గుర్తుకొచ్చినట్లు చేయడం అనేది కొంత అనుమానాస్పదం. ఎందుకంటే ఢిల్లీ పొగాకు రాష్ట్ర చరిత్రలో ఇంత పడిపోవడం మరి కరీంనగర్ మొదలు ఎప్పుడు కొనుగోలేదండి. మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి పంట ఇది. ఇప్పుడు ఉన్నటువంటి బాపట్ల ప్రాంతం ప్రకాశం జిల్లాలో 4 రోజుల క్రితం 3 రైతులు, అది కూడా కౌలు రైతులు, ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఢిల్లీ పొగాకు కొద్దిగా దిక్కులేక. అదేవిధంగా మాజీ ఐజీగా పనిచేసినట్టు బి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పోక రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద పారబోసి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అక్కడ వరి కొనుగోలు కేంద్రాలు లేక బాపట్ల దగ్గర నుంచి ఎక్కడి నుంచో రైతులు వస్తుంటే ఆ దళారీలు కొని అక్కడ వాళ్ళకి ఎవరికైతే కూపన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే, అంటే వార్తలు వచ్చింది తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే కొనుగోలు చేశారు. ఇక రైతుల నుంచి 1500 కొంటే ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ పోయి మా మిల్లులో పోయి 2000కు అమ్మారని. ఏమైనా గడిచినటువంటి ఈ ఏడాది కాలం బీజేపీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కారణాలతోటి వ్యవసాయ రంగం మాత్రం చాలా దివాళా తీసిన మాట వాస్తవము. ఈరోజు యూరియా భారతదేశ వ్యాప్తంగా మన సమశీతోష్ణ దేశం కలిగినటువంటి భారతదేశంలో యూరియా అనేది అత్యంత అవసరం. యూరియా కూడా దొరకని దుస్థితి ఈరోజు మన దేశంలో ఉంది. కాబట్టి వ్యవసాయ సంక్షోభం మాత్రం ఈ కాలంలో పెద్ద ఎత్తున పెరిగింది. మన రాష్ట్రంలో వరికి గిట్టుబాటు ధర రాలేదు. ఆ తర్వాత బెర్లీకి పొగాకు సమస్య వచ్చింది, కోక్ సమస్య వచ్చింది, ఇప్పుడు మామిడి వచ్చింది. కాబట్టి వచ్చిన మాట మాత్రం వాస్తవం. కానీ ప్రభుత్వము అదేదో ₹4 ముందు ఇచ్చి ఆ పారిశ్రామికవేత్తలు కాకుండా వాడికి ఇచ్చించే మంచిది. ఉదాహరణ కోకు గురించి చెప్తున్నాం. కోకు మన చాక్లెట్లకు ఉపయోగించేది. గవర్నమెంట్ ఏం చెప్పింది? పరిశ్రమ వీళ్ళతో వ్యాపారస్తులతోనా, బయ్యర్స్తోనా, రైతులతోనా మేమే దాన్ని నడిపిన ఉద్యమం. 500కు కొనాలని చెప్తే గవర్నమెంట్ ఏం చేసింది? వాడిని పిలిచి వ్యాపారస్తులను పిలిచి కొనండి అని చెప్తే వాళ్ళు 400 నుంచి 450కి వచ్చారు. బతిమలాడాల్సిన అవసరం ఏముంది? అప్పుడు ₹50 గవర్నమెంట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చింది. కంపెనీ వాళ్ళకి ₹50 క్వింటాల్కి ₹50 ఇస్తే కేజీకి ₹50 ఇస్తే అప్పుడు బయ్యర్స్ 500 కిలో కొన్నారు. ఈ సేమ్ మామిడిది కూడా మీరు ఎన్ని క్వింటాళ్ళు అమ్మితే మీకు ₹8 ఉంటే ₹4 మేము ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈ రోజు వరకు కూడా అమలులోకి రాలేదు. నిన్న మొన్నటి నుంచి వచ్చారు. ఇదేదో 10-15 రోజుల ముందుకి చర్య తీసుకుంటే ఆయనకు అవకాశం ఇచ్చేవాళ్ళ అయిండేది కాదు, ఈ రకమైనటువంటి సమస్య జరిగిండేది కాదు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత నిన్నటి నుంచి మేఘాల మీద మీరు కూడా చేస్తున్నారు. కాబట్టి ఆయన ఉద్దేశపూర్వకంగా ఒక మామిడి మీద మాత్రమే, అది కూడా చిత్తూరు జిల్లాలోకి వెళ్ళాడు. నిజంగా రైతుల మీద గిట్టుబాటు ధర కావాలి అనుకుంటే మాత్రం రాష్ట్రంలో గడిచిన 4-5 నెలల నుంచి రైతాంగ పోరాటం పెద్ద ఎత్తున జరుగుతుంది. రైతులు ఆందోళన జరుగుతున్నారు. ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. ఒక్క రైతు ఆత్మహత్య పోయి ఇంటికి పోయి పరామర్శించలేదు. ఒక్క కౌలు రైతు ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి నేనున్నాను ధైర్యం చెప్పలేదు. మరి నువ్వు ఆత్మహత్య చేసిన వాళ్ళు ధైర్యం చెప్పుకుండా, రైతులకు అండగా ఉంటానని చెప్పుకుండా ఒకేసారి వచ్చి ఈ రకంగా చేయడం అనేది ప్రజలకైతే కొంత ఒక పక్క మా కోసం వచ్చాడనేది ఉన్నా ఈ పద్ధతి ఒక రాజకీయ ఉద్దేశంతో చేయడం అనేది మంచిది కాదు. అందుకోసం ఇప్పటికైనా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, అన్ని హక్కుల కోసం నిలబడి పోరాడాల్సినటువంటి బాధ్యత మేముంది. ఆ రకంగా చేయడం తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రకంగా చేయడం అనేది సరైనది కాదు. సరే, ఇప్పటికైనా వాళ్ళ రైతులకు గిట్టుబాటు ధర కావాలని పోరాడుతున్నారు కాబట్టి మార్కెట్ సందర్శిస్తారు, చేయొచ్చు. మీరు జనం తీసుకొచ్చారంటే మీకైనా వాళ్ళకైనా మీరు జబ్బులు ఇచ్చి బిర్యానీ పెడితే మీకు వస్తారు, వాళ్ళకి వచ్చేది. ఏవో హక్కుల కోసం, ప్రజల కోసం వచ్చేది ఒక వామపక్ష పార్టీలకే రూపాయి ఖర్చు. నేను సమ్మె చూశారు. ఈ కాలంలో మేము చెప్పేది కాదు, అందరు చెప్పేది. గడిచినటువంటి 20 సంవత్సరాల కాలంలో ఇంత స్వచ్ఛందంగా 16 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. కాబట్టి కేంద్రానికి మీకు రోజులు కూడా దగ్గర పడుతున్న రోజులు కూడా దగ్గర పడుతున్నాయి, మీకు తెలుస్తున్నాయి. మీరు అనుకోవచ్చు ఓట్లు చూస్తున్నారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అంటే
ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు సహకరించినా సహకరించకపోయినా ఎంతో కొంత ప్రజల దృష్టి ఉండేది. కానీ నిన్న అదే రోజున జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం పర్యటన పెట్టుకునేసరికి మీది పక్కకి వెళ్ళిపోయింది. జనాల యొక్క మొత్తం దృష్టి అంతా దారి మీద ఉంది. అది కూడా మేము అన్నాం, అది కూడా ఉద్దేశపూర్వకంగానే మేము అన్నాం. నిజంగా నీకు ప్రేమ అభిమానం కార్మికుల మీద ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈ రోజు కార్మికులు కోట్ల మంది సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెకి మా జగన్ వైసీపీ కార్మిక వర్గం కూడా సపోర్ట్ చేస్తుంది. మేము అన్నాం నిజంగా ప్రజాపక్షపాతితో ఆ పని చేసింది. అది మరి చేయలేదు కాబట్టి ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఆయన పాఠం నేర్చుకోకపోతే ఇక ప్రజలు ఏం చేస్తారు అది చేస్తారు. కాబట్టి నేను వాళ్ళ పర్యటనని మనం తప్పు పట్టడానికి అవకాశం లేదు. అదేదో ప్రభుత్వము ఆ ముందే ఆకలితో ఏం చెప్తారు చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకున్నట్టు అదేదో ముందు 15-20 రోజుల ముందు మీరు ప్రభుత్వం అలర్ట్ అయితే ఈ అవకాశం కూడా వాళ్ళకి ఇచ్చిండే వాళ్ళు కదా అనేది నేను చెప్తాను. ఇప్పుడు కర్ణాటక వాస్తవం 16 రూపాయలు కొన్నది వాస్తవం. కానీ వీళ్ళే చెప్తున్నారు, ఎవరు అచ్చెన్నాయుడు గారు జీవో ఇచ్చారు కానీ జీవో ఇవ్వలేదు. ఇచ్చినాక ఇచ్చారు, 16 రూపాయలు కొంటున్నారు. కాకపోతే అక్కడ క్వాంటిటీ తక్కువ. కాకపోతే అక్కడ కుమారస్వామి జోక్యం చేసుకోవడం కేంద్రం. నేనంటున్నది ఏమిటంటే ఈ రాష్ట్రంలో కుమారస్వామి ఆ స్వామి కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచగలిగినటువంటి దమ్ము శక్తి ఉన్నది ఈ కూటమి. అది ఎందుకు చేయలేకపోతుంది? 20 రూపాయలు 29 కూడా అమ్మారు. ఇప్పుడు కరీం గారు ఏమని చెప్పారు, ఎప్పుడు కొనలేదని 29 రూపాయల వరకు కూడా వెళ్ళింది ఈ కాయ ఒకనొక సందర్భంలో. అది వైసీపీ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంటే కాదు, ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం పడింది. ఆ బీజేపీని మెడలు వంచి కొనుగోలు చేయమని చెప్పండి. కేంద్రం బాధ్యత ఒక 300 కోట్లు రైతులకి ఇస్తే ఏమి ఈ ప్రభుత్వానికి ఏం పడుతుంది? మన చూశారు కదా, ఏదో ఒక కార్యక్రమం ఆయన యోగా కార్యక్రమం విశాఖపట్నంకి వస్తే 350 కోట్లు ఒక పూట ఆయన చిన్న ఖర్చు కాదు రైతులకి ఇస్తే దాన్ని ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తీసుకురమ్మని సోదరునికి నేను కోరుతున్నాను. రైట్ సైదా గారు. సార్ నిన్న ఆయన పర్యటన లేట్గా పెట్టుకున్నారా లేకపోతే కూటమి ప్రభుత్వం లేట్గా స్పందించిందా ఇవన్నీ పక్కన పెడితే రైతులకి ఏమన్నా మేలు జరిగినట్లుగా కనపడుతుందా? ఇకపోతే అక్కడికి రైతులే రాలేదంటున్నారు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? వచ్చిన 4 కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే, వీళ్ళు ముందుగా ప్రిపేర్ చేసి వచ్చిన వాళ్ళు తప్ప స్వచ్ఛందంగా రైతులు వచ్చిన పరిస్థితి అయితే లేదు అని చెప్పేసి విమర్శ. మీరేమంటారు? సురేష్ గారు, మీకు పెద్దలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్నా రఫీ గారికి, అలాగే సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ అయినటువంటి అన్న రామాజీ గారికి, సిటీ నాయకులు అన్న వెంకటేశ్వరరావు గారికి, సిటీకి వీక్షకులందరూ కూడా నమస్కారం. గురుపూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి జగన్ నాటకం బ్రహ్మాండంగా అన్ని మీడియా ఛానల్స్ లో బ్రహ్మాండంగా పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆయన ఆడినటువంటి జగన్ నాటకంలో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా అసలు విషయం మరుగున పడిపోయింది. ఈయన జగన్ నాటకం చాలా బ్రహ్మాండంగా ప్రజలు చూడగలిగారనేది కాంగ్రెస్ పార్టీగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి కార్మిక సంఘ నాయకుడు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా వాస్తవాలు. ఎందుకంటే ఆరుగాలం కష్టించి పండించినటువంటి రైతులు తాము పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనం చూస్తాం. మిర్చి రైతులు మొదలుకొని పొగాకు రైతులు, ఈ రోజు మామిడి రైతులు, అలాగే అనేక ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక ఈ రాష్ట్రంలో మరి గత కొంతకాలంగా ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత గుడ్డిలో మెల్లలాగా మరి స్పందించి సబ్సిడీ అనేది సంచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శ పేరుతోటి తన పార్టీ కార్యకర్తలతోటి పొలోమంటూ 5-6 నియోజకవర్గాల నుంచి, ఒక పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి, ఒక జిల్లా నుంచి ఒక్కొక్క నియోజకవర్గానికి 4,000-5,000 మంది కార్యకర్తల్ని తరలించి ఒక ర్యాలీ, మాస్ ర్యాలీ నిర్వహించడంలో సమంజసంగా. ఎందుకంటే రైతుల సమస్య, ఎవరైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంటను సాగు చేస్తా ఉన్నారో
మార్కెట్ యార్డ్కి మామిడిని తరలించి అమ్ముకుంటా ఉన్నారు. ఆ రైతులతో సమావేశం కావాలి. రైతులతో కొద్దిపాటి రైతులు ఎవరో 500, 1000 లేకపోతే 2000 మంది, ఎన్ని హెక్టార్లు ఆ ప్రాంతంలో రైతు సాగు చేస్తా ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, ఒక డేటా తీసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటితోటి రైతులతో సమావేశమై రైతుల యొక్క సాధక బాధలు ఇది, కేంద్రంతో ఈ విషయం చర్చించాలన్నా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నా అన్నట్టు ఒక ఆలోచన చేయాలి విజ్ఞానటువంటి మాజీ ముఖ్యమంత్రి. ఈయనకి టన్నులకి క్వింటాలకి తేడా తెలియదు, కేజీలకి మరి లీటర్లకి తేడా లేనటువంటి ఆయన ఈ మాజీ ముఖ్యమంత్రి. వాస్తవంగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ నిబంధనలన్నింటినీ తుంగలో దొక్కేశారు. మనం చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ కూటమి వైఫల్యం. జగన్మోహన్ రెడ్డి గారి నిన్న యాత్ర ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం క్లియర్గా కనిపిస్తా ఉంది. నిబంధనల్ని ధిక్కరించి ఈరోజు చెప్తా ఉన్నాం, ఏదైనా వామపక్ష పార్టీనో కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలో ఎక్కడైనా కార్యక్రమం చేయాలంటే నిబంధనలు విధించేటువంటి మీరు ఒక అరాచక శక్తి, ఒక ఆర్థిక ఉగ్రవాది రాష్ట్రంలో పడి ఎముడులాగా నడుస్తూ ఉంటే తలకాయలు లెగిసిపోతా ఉంది, అనేక మంది చనిపోతా ఉంది. మనం చూసాం పల్నాడు ప్రాంతంలో రెంటపాల జరిగినటువంటి ఒక ఘటన. సింగయ్య అనే వైసీపీ కార్యకర్త కారు కింద పడి నలిగిపోతే, జగన్నాథుడి యొక్క రథచక్రాల కింద అతను నలిగిపోతే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మరొక కార్యకర్త చనిపోయాడు. ఎందుకంటే ఆయన ఎముడులాగా వస్తున్నట్టుంది, ఆయన కారులో వస్తా ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో అనేక మంది చనిపోతా ఉన్నారు. ఎందుకు మీరు అతని మీద చర్యలు తీసుకోరు? ఇది మీ అసమర్థత కాదా? ఇది ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తా ఉంది? ఏమనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి అరాచకాలను మీరు ప్రోత్సహిస్తున్నారా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరణాలకు మీరు కాదా? నేను ఒకటే కోరుతా ఉన్నా, అసలు చంద్రబాబు మీద కేసు పెట్టాలి, రాష్ట్ర హోంమంత్రి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళ అసమర్థత వల్లనే జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మా షర్మిలారెడ్డి గారు కూడా అదే చెప్పారు. మీరు ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి? మీరు ఇష్టానుసారంగా అతను ఊరేగుతా ఉంటే అసలు విషయం మర్చిపోయి నేను చెప్తా ఉన్నా, మా పొదిలి టొబాకో బోర్డు మా స్వగ్రామం పొగాకు రైతులను పరామర్శ పేరుతోటి 40,000 మందిని సమీకరించారు ఆ జిల్లా నుంచి. 7 అసెంబ్లీని 8 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 40 నుంచి 50,000 మందిని సమీకరించి దుర్మార్గంగా ఒక పెద్ద ర్యాలీ, 3 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించి పొగాకు చెప్పులన్నీ కూడా తొక్కేసి రైతులకు నష్టం చేస్తే మీరేం చేయగలిగారు? అలాగే మిర్చి రైతుల పరిస్థితి చూసాం. మిర్చి రైతులు లేళ్ల అప్పిరెడ్డి మనుషులు ఆ మిర్చి యార్డ్లో పడి, గుంటూరు మిర్చి యార్డ్లో పడి 5 టిక్కీలు దొంగతనం చేసి ట్రాక్టర్లు వేసిపోయారు. 5 లీటర్లు కదా, 1 కాదు 2 కాదు 3 ఇప్పుడు ఘటన మనం చూస్తున్నాం. ఈరోజు మామిడి రైతులు దుర్వాసులైనటువంటి రైతు 2 ట్రాక్టర్లో మామిడికాయలు తెచ్చుకొని మా యార్డ్లో అమ్ముకోవడానికి వస్తే అతను 2 ట్రాక్టర్లు కూడా లాక్కెళ్ళి వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి పొలంలో పెట్టి దానికి జెండాలు కట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి టయానికి తీసుకొచ్చి రోడ్డు మీద పారబోస్తే దాదాపు రైతు లభోదిగా పట్టుకుంటున్నాడు. దాదాపు ₹1,00,000 నాకు నష్టం వచ్చింది, నేను 6 కాలం పండించినటువంటి పంట రోడ్డు పాలు చేసేందుకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు జగన్నాథ చక్రాలు జనాలు మెడకాయల మీద నుంచి పోతే ఈరోజు మామిడికాయల మీద వెళ్తా ఉంది. ఇది క్రాప్ డ్యామేజ్ కింద ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలా? క్రాప్ డ్యామేజ్ యాక్ట్ కింద నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ రైతులు జరిగినటువంటి నష్టం దాదాపు ₹2 కోట్ల పైగా నష్టం. ముఖ్యమంత్రి మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకుల మీద క్రాప్ డ్యామేజ్ యాక్ట్ మీద కేసు పెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ డిమాండ్ చేస్తాం. రైట్ మనిషిని తొక్కించుకెళ్తేనే దాని మీద దర్యాప్తు ఆపేయమని చెప్పేసి ప్రస్తుతం ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే, ఇక మామిడికాయలు తొక్కిచ్చిన దానికి మీరు కొత్త యాక్ట్లు చెప్పి దాని మీద ఆయన అరెస్ట్ చేయాలంటే ఇక జరిగే పని కాదు. లేదండి సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి మీద కాదు, ఎందుకు మీకు అంటున్నా ఎన్డీఏ కూటమిలో మరి ఎందుకు మీరు చూస్తా ఊరుకున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వరా? జీవో నెంబర్ 1 ఇష్యూ చేశాడు. మీకు చేత కదా?
ఆ రోజు ఉద్యోగస్తులు ఇప్పుడేంటి? ధర్నా చేయడానికి వస్తే కాదు, వాళ్ళకి అనుమతి ఇప్పుడు- ఎక్కడో అక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూటమి రఫీక్ ఇప్పుడు రెడ్డి కూటమి గారు గవర్నమెంట్ హౌస్ పెట్టారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అలాంటిది ఇంకొక జీవో ఇష్యూ చేసి కాదు సార్, అలాంటి జీవోని మరొకటి ఇష్యూ చేసి మిమ్మల్ని కానీ ఏ ప్రతిపక్ష పార్టీలని బయటికి రానివ్వకుండా చేయాలని కోరుకుంటున్నారండి మీరు? అంటే కోరుకోవటం అంటే ప్రజాస్వామ్యంగా ఎవరిమంటంలా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చేసేటువంటి ఆందోళనని మీరు కొనసాగించడంలో తప్పు లేదు. కానీ రాజకీయ ప్రాపకం కోసం ప్రజల్ని బలవంతంగా తరలించి ఒక రాజకీయ కార్యక్రమం లాగా నువ్వు రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకో, ఎవరు కాదంటదని నీ కార్యకర్తలు కనపడుతుందేమో, మీకు అందరికి అప్రజాస్వామికంగా కనపడుతుందేమో. వాళ్ళకి తెలిసిన ప్రజాస్వామ్యం అదే, వాళ్ళకి తెలిసిన ప్రొసెషన్ అదే, వాళ్ళకి తెలిసినటువంటి పరామర్శ అదే. ఇప్పుడు ఆయన తెలిసిన ప్రజాస్వామ్యం అదే. మీరేం గాడిదలు కాస్తున్నారా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ని ధిక్కరించి అతను చేస్తా ఉంటే మీరేమైనా గాడిదలు కాస్తున్నారా? మీరు చెప్పండి మాకు ముందు. లేదు ఆయన అతను ప్రజాస్వామ్యం సైదా గారు మీ పాయింట్ అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా అన్నారు, గాడిదలు కాస్తున్నారా? కర్ణాటక ప్రభుత్వం అక్కడ కేంద్రంతో మాట్లాడి మంచి గిట్టుబాటు ధర సంపాదించిన కాంగ్రెస్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు గాడిదలు కాస్తున్నారు, మీరేమో రివర్స్ అంటున్నారు. ఏమండి మా దగ్గర మాకు ఇవ్వకుండా శివరాజ్ సింగ్ చౌహాన్ కర్ణాటక ఇస్తాడా? దేశవ్యాప్తంగా ఉంటది కదా తోతాపురి, అది ఇది ఒకటే కదా. అక్కడ కొనలేదని సిద్ధరామయ్య ఉత్తరం రాశాడు. సురేష్ గారు, మా రఫీ అన్నకు అర్థం కాల. మోడీకి దత్తపుత్రుడు జగను, మీకు మోడీ దగ్గర మీకేం లేదు, ఎందుకు మీరు ఇంకా అతను పాకులాడతారు? మోడీకి దత్తపుత్రుడు జగన్, ఇట్ ఈస్ క్లియర్. అందువలన అతను ఏం చేసినా అతని మీద చర్యలు లేవు. నువ్వేదో బాగా మాట్లాడతావు అనుకుంటే వైసీపీ అమరావతికి దిక్కు లేదు, వైసీపీ భాష వస్తుందండి. రఫీ గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గత 2-3 రోజులుగా వార్తల్లో నిలిచిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అంతకన్నా ముందు ఒక 15 రోజుల క్రితం ఇదే మాట అన్నాడు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారంటే మోదీకి చాలా అభిమానం, ప్రేమ ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజుకి కూడా ప్రేమ లేదు, ఇప్పటికే చాలా తప్పు చేసాం మనం, ఇప్పటికైనా జరిగిందే నష్టం, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, మనం ఎంత తొందరగా బీజేపీతో కలిసి ముందుకు వెళితే అంత మంచిది, జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి నేను చెప్తాను అని చెప్పేసి ఆ వైసీపీ నాయకుడు ఒక 15 రోజుల క్రితం ఇలాగే కార్యకర్త సమావేశంలో మాట్లాడాడు. అంటే నేను కూడా విన్నా. ఎలామనండి, మేము వద్దని ఆపామా? జగన్మోహన్ రెడ్డిని బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని మేమేమైనా చేతులు పట్టుకుని ఆపామా, లేదా తాళ్ళు కట్టామా? మొత్తానికైతే షర్మిల గారు పదే అన్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు బీజేపీ అంటే అది ఏది? బాబు జగన్ పవన్. రైట్ సార్, మళ్ళీ వస్తాను. మనకి కృష్ణానీల్ గారు ఇక్కడ అనే మాటలు, అది సైకోలు మాట్లాడే మాటలు. నువ్వెందుకు ఆ భావజాలంలోకి వెళ్తున్నావు? పద్ధతిగా మాట్లాడేవాడుగా నీకు పేరు. రఫీ గారు, మీలో పౌరుషం రావాలని మాట్లాడుతున్నా, మీరు చేతగాని దద్దమ్మలాగా మిగిలిపోయారు. ఇంకొక మాట ఎందుకు మీరు ఈ విషయాన్ని పక్కన పెడితే సురేష్ గారు, బాగా పౌరుషం రావాలని నువ్వెందుకు దిగజారి పడిపోతున్నావు అంటున్నా నేను. ఒక్క సైదా గారి మాటే కాదు, సగటు టీడీపీ కింది స్థాయి కార్యకర్తల్లోనూ అలాగే సామాన్య ప్రజల్లో కూడా ఈ రకమైన భావం ఉంది అనేది రకరకాల సందర్భంలో బయటపడుతుంది. ఆ సంగతి సురేష్ గారు మీకు మాట చెప్తా. నేను ఇప్పుడు డిబేట్ అయిన తర్వాత ఒక నిమిషం బాబు, ఈ డిబేట్ అయిన తర్వాత నేను సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమంలో ఇప్పుడు వెళ్తా. రాత్రి నేను దాదాపు 200 ఇళ్ళు తిరుగుతా, రోజు తిరుగుతా. 8 రోజుల నుంచి మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే, తల్లికి వందనం విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ, అన్నా క్యాంటీన్ విషయంలో కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ప్రజలే మమ్మల్ని ఏమి ఇదే చేయట్లా. రేపు 4 పథకాలు
నేను అందరూ అంటం లేదు, అలాగే ఈ పర్టికులర్ విషయం గురించి కాదు. అప్పుడు బ్రహ్మరథం పడతారు మాకు. రైట్ అది మీకు ఏ నేపథ్యంలో వ్యతిరేకత లేదు. అందరూ వ్యతిరేకిస్తున్నారు, అందరూ ఆ రకమైన భావాలను ఉన్నారని ఏమంటలేదు. కృష్ణాంజలి గారు, శ్రావణ మాసంలో 3 లక్షల కిట్కో ఇల్లు గృహప్రవేశాలు చేయబోతా ఉన్నాం. ఓకే సార్, రైట్ మంచిదే. మీకు ఆ రకమైనటువంటి వెల్కమ్ గెస్చర్ వస్తే మంచిదే. లేదు వాళ్ళల్లో ఏమన్నా కనుక అసంతృప్తి ఉంటే దాన్ని కూడా తీసుకోండి, దాని ప్రకారంగా రెక్టిఫై చేసుకోండి, మంచిదే కదా. కృష్ణాంజలి గారు, ఒకటి ఇక్కడ కేంద్రం ప్రస్తావన వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడంలో తప్పులేదు, అలాగే విమర్శించడంలో తప్పులేదు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మాట వరుసకైనా ఒక పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రధాన రాజకీయ పార్టీ నేతగా మీకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొరదు, మోదీ గారు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల మీ చిత్తశుద్ధి చూపించండి అని ఒక మాట కూడా ఎందుకని నోట్లోంచి రాదు, అటు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచైనా కానీ, ఏ వైసీపీ నాయకుడి నోటి నుంచైనా కానీ. ఏంటి బీజేపీ అన్న పదం ఎత్తడానికి, మోదీ అన్న పదం ఎత్తడానికి ఎందుకంత బెరుకు అనేది ఇక్కడ, అది కూడా మనం చర్చించాలేమో. సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 12 నెలల కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చాలా యాత్రలు చేశాడు. గత 5 ఏళ్లలో ఆయన బయటికి రాలేదు. ఈ 12 నెలల కాలంలో ఎక్కువ ప్రజల మధ్య ఉండటానికి ఒక ప్రయత్నం అయితే చేశాడు. దాంట్లో ప్రధానమైనటువంటి అయితే ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి 3 కీలకమైనటువంటి అంశాల మీద ప్రజల మధ్యకి వచ్చాడు. దీంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆయన ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తాను. ఒకటి, నిన్న మామిడి రైతులకు సంబంధించి, అంతకుముందు పొగాకు రైతులు, అదేవిధంగా అంతకుముందు గుంటూరులో మిర్చి రైతులకు సంబంధించినటువంటి ఈ 3 సమస్యలు రైతుకు సంబంధించినటువంటి సమస్యల మీదనే 3 రకాల వ్యవసాయ రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద వాళ్ళ పంట గిట్టుబాటు ధర అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇంకా చాలా ఆయన జైలు యాత్రలు ఇలాంటివన్నీ చాలా చేశాడు. అవన్నీ కూడా కేవలం ఆయన రాజకీయ పరమైనటువంటి తన ఉనికిని కాపాడుకోవడం కోసం, తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమాలు అవినీతి చేసినటువంటి నాయకులందరూ జైలుకు పోతే వాళ్ళను పరామర్శించడానికి అది చేశాడు. అది ఒక రకంగా ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూరు కిందే లెక్క. ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఆయన చాలా బాధ్యతగా చేశాడు అనేటువంటిది మాత్రం నేను అనుకున్నా. భవిష్యత్తులో ఇలాగ ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గురించి ఒకసారి ఆయన ప్రభుత్వం ఎలాగో ఫెయిల్ అయిందని అందరూ అనుకుంటున్నారు, అది తీర్పు కూడా ఇచ్చేశారు. 5 ఏళ్ల ప్రభుత్వ పాలనని దాని తీర్పులో భాగమే 11 సీట్లు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడా లేదనేటువంటి అంశము భవిష్యత్తులో ఇప్పుడు ఈ 12 నెలలతో పాటు మిగతా కాలం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జనం చూడాలా వద్దనేటువంటి దాని మీద. మీరు ఇందాకటి నుంచి ఒక ప్రశ్న వేశారు, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం వల్ల ఏం ప్రయోజనం వచ్చింది అనేటువంటి దాని మీద ప్రశ్న వేశారు. ఖచ్చితంగా ప్రయోజనం వచ్చింది. ఇప్పుడే రఫీ గారు చెప్పారు, సబ్సిడీ కింద ఒక 269 కోట్ల రూపాయలు రిలీజ్ చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎలా రిలీజ్ చేశారు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కాబట్టి రిలీజ్ చేశామని ప్రకటించారు. మీరు ఎప్పుడో ప్రకటించి ఉంటే మీరు ఆగండి ఫస్ట్. ఇక్కడ నేను ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి ఎప్పుడు లేఖ రాశాడు ఈ రైతులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని, ఈ సమస్య ఉంది అనేటువంటి దాని మీద ఎప్పుడు చేశాడు? జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి వచ్చిన తర్వాత. అంతకుముందు ఈ సమస్య ఉంది అని 20 రోజుల క్రితం అండి, నా మిత్రుడు ఒక అతను, ఆయన చెన్నైలో ఉంటాడు, ఇక్కడ అతనే, ఆయన ఒకరోజు కొన్ని వీడియోలు ఫోటోలు నాకు పెట్టాడు. ఆయన వేరే పని మీద వెళ్తూ చిత్తూరు, ఏమండి ఇక్కడ మ్యాంగో రైతులు చాలా సమస్య ఎదుర్కొంటున్నారు, నేను కంటిన్యూస్ గా వారం రోజుల నుంచి వెళ్తున్నాను, వాళ్ళు ఆ వెహికల్స్ మొత్తాన్ని నిలుపుదల చేసుకొని అక్కడే మాగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, కాయలన్నీ కూడా కొన్ని రోడ్డు మీద కూడా కోసి వెళ్ళిపోతున్నారండి, చాలా దారుణంగా ఉంది, ఇది ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకేమో సబ్సిడీ 4 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది, అవి అందటం లేదు, అదే విధంగా 7 రూపాయలు 8 రూపాయలు కొంటున్నారు, కొనాలి అని పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసామన్నారు. వాళ్ళందరూ కుమ్మక్క అయ్యి ఎవరు కూడా కొనుగోలు చేయకపోతే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి అని. ఇప్పుడేదో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి కాదండి, అసలు
ఆయన ఏ పార్టీ కదా ఒక రకంగా నాకు తెలిసి అయితే మొన్న వైసీపీ ప్రభుత్వం ఉండకూడదు ఈ అప్రజాస్వామిక ప్రభుత్వం అని మాతో పాటు గొంతు కలిపినాడు. ఆయన టీవీ డిబేట్లకు రాళ్ళేండి అలాంటి వ్యక్తి నాకు చెప్పాడు. అరే అంత తీవ్ర, నాకేమో ఆ ఏరియా మీద అంత అవగాహన లేదు. ఆయన మాట్లాడిన తర్వాత 4-5 రోజులు, వారం రోజుల తర్వాత కంటిన్యూస్ గా కొన్ని మీడియా ఛానల్స్ లో ఈ విధమైనటువంటి అంశాన్ని రైట్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన అని నెల్లూరు పర్యటన తర్వాత దీన్ని చేసిన ఆ ప్రకటన తర్వాత ఇది మరింత హైలైట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతున్నట్టే అనుకోవాలి కదా. ఏమంటున్నారు, పల్ప్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వాళ్ళు కనీసంగా వీళ్ళు చెప్పిన 7 రూపాయలు 8 రూపాయలకి కొనుగోలు చేయటం లేదు అని అంటే దానికి వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు చెప్పే కారణం ఏంటి అంటే, ఇదన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళు కొమ్మక్క అయిపోయి వాళ్ళందరూ సిండికేట్ గా మరి కొనుగోలు చేయటం లేదు అని. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది కీలకమైనటువంటి అంశం కదా. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఈ విధంగా సబ్సిడీ రిలీజ్ చేశారు, లేక అచ్చెన్నాయుడు లేఖ రాశాడని నేను అన్నాను. నేను వెంటనే ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు సయ్యద్ రఫీ గారు. నేను ఇంకోటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గుంటూరుకి మిర్చి యార్డ్కి వెళ్ళి మిర్చి రైతులకు సంబంధించినటువంటి ఆ రేటుకు సంబంధించినటువంటి వైబుల్ ఫండ్ అయ్యా ఇవ్వండి మీరు కేంద్ర ప్రభుత్వం, మేము ఆర్థిక పరంగా మేము ఇబ్బందుల్లో ఉన్నాం, రాష్ట్రానికి చాలా ఇబ్బంది ఉంది అని కేంద్రానికి లేఖ రాశాడు, పెద్ద ఉత్తరం రాశాడు. ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన పర్యటన తర్వాత. నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడైనా చెప్పానంటే రఫీ గారిని లేకపోతే వాళ్ళు తెలుగుదేశం తర్వాత ఆయన ప్రకటించారండి. వీళ్ళు అడిగిన 700 కోట్లు 800 కోట్లు ఆ వైబుల్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ 4-5 నెలల్లో రిలీజ్ చేసిందా, ఏమైనా రెస్పాండ్ అయ్యిందా? ఏమి రెస్పాండ్ అవ్వదు కేంద్ర ప్రభుత్వం. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కదా అక్కడ. అదే విధంగా పొగాకు రైతులకు సంబంధించి ఇదేదో అంతర్జాతీయ సమస్య కాబట్టే కదా రైతులు ఈ రోజున ఇబ్బంది ఎదుర్కొంటుంది. వాళ్ళని ఆదుకోవటానికి మీ దగ్గర ఉన్న పరిష్కార మార్గం ఏంటి అనేది అది చెప్పకుండా నేను ఒకటి అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, వీళ్ళకి అస్సలు తెలుగుదేశం కానీ, తెలుగుదేశం మీడియా కానీ, తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు మ్యాంగో రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, నిజంగా ఏం పరిష్కరించారు అనేటువంటి విషయాన్ని ఎక్కడన్నా వీళ్ళు మాట్లాడారా అండి? ఏం మాట్లాడుతున్నారంటే, అదిగో చూడండి మేము డ్రోన్ కెమెరాల ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి ట్రాక్టర్లను తెచ్చి ఆ మ్యాంగోస్ అన్ని కూడా పారబోయించాడు, తొక్కిచ్చాడు అనేటువంటిది. అయ్యా ఆల్రెడీ రైతులు సమస్య ఎదుర్కొంటున్నారు, ఆల్రెడీ రోడ్ల మీద పోతున్నారు, ఇప్పుడే కాదు రోజు పోతున్నారు. అది చూపించడం అనేది సిగ్నిఫికెంట్ గా జరిగినటువంటి అంశం, అదేదో పెద్ద నేరం ఘోరం అన్నట్టు దాన్ని చూపించి రెండో ఆస్పెక్ట్లు ఏం చెప్తున్నారు, అరే మనుషులు తొక్కిచ్చినట్టట ఈ మొత్తం ఈ తొక్కిస్తున్నారు అండి. మనుషులు తొక్కిచ్చారండి. నేను ఇప్పుడు సైదా గారిని కానీ లేకపోతే రఫీ గారిని కానీ ఇద్దరిని అడుగుతున్నా, మీ ఇద్దరు మీరు చెప్పేదానికి ఏమన్నా పొంతనుంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కారు కింద మనిషిని తొక్కిచ్చుంటే మీ పోలీసులు మీ ప్రభుత్వము ఎందుకు హైకోర్టుకి ఆధారాలను ఇవ్వలేకపోయింది? మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేకపోయింది? ఎందుకు విచారణ ఆగిపోయింది? మా దగ్గర ఆధారాలు లేవు, మాకు ఇంకా సమయం కాదు అంటే తొక్కించినట్టు మీ దగ్గర ఏం లేకుండానే ఏం చెప్పారు? మీరిద్దరు ఇక్కడ కూర్చొని ఊరిగా తొక్కిచ్చేసాడు మాట్లాడితే మనం మాట్లాడొద్దు. మాట్లాడకుండా ఏం చేయాలి? పోలీసు ఆధారాలు కోర్టు ముందు ఉంచాలి. ఇప్పుడుకైనా కోర్టు రేపొద్దున వాయిదా వస్తుంది, వాయిదా వచ్చినప్పుడు చూపించి అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి జగన్మోహన్ రెడ్డి. ఎవడు కదా మిమ్మల్ని ఊరికే మాట్లాడటం తప్ప ఇంకేమీ లేదు. వీళ్ళకి ఊరికే మాటలు, నోటితో మాటలు. ఎవరి దగ్గర నుంచి అయ్యా? వీళ్ళ దగ్గర నుంచి కాదు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రుల దగ్గర నుంచి అందరూ ఒక పార్టీని వెనకేసుకుని మాట్లాడటం కాదు. మీరు యు ఆర్ ఏ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. మీరు ఆలోచన చేసి మాట్లాడాలా. ఆధారాలు లేకపోతే సాక్ష్యాలు, జరిగింది వాస్తవా కాదా? సింగయ్య కారు కింద పడి చనిపోయాడా లేదా? చెప్పండి. దానికి చనిపోయాడా లేదా? చనిపోయింది వాస్తవం కదా. ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించుకుని పరామర్శించాడా లేదా? 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడా లేదా? ఎందుకు మీరు మాట్లాడతారు? మీ ఆత్మగౌరవం చంపుకుంటారు ఎందుకు మీరు? ఇట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ అనిల్ గారు. మమ్మల్ని సమంజసం కాదు. మీరు భజన చేస్తారు జగన్కి.
ఒక నిమిషం అయ్యా కృష్ణాంజలి గారు, నేను చాలా పచ్చిగా చెప్తున్నా, శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో ఆ కేసు విచారించకపోతే ఆ పరిస్థితి వేరే ఉండేది. శ్రీనివాసరెడ్డి గారు కోర్టు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న తీర్పు వచ్చింది. రఫీ గారు కోర్టుని జడ్జిని ఇక్కడ తీసుకురావద్దు, తప్పు పట్టట్లేదండి. శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అంటున్నా నేను. అదే ఇప్పుడు అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇప్పుడు తీర్పును వ్యతిరేకించవచ్చు, అనుకూలించే స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది. నేనేమి శ్రీనివాసరెడ్డి గారు విమర్శించట్లా, ఆయనే ఆ టేబుల్ మీద కూర్చొని ఇదిగో నేను వీళ్ళకి బెయిల్ ఇస్తున్నాను, తిరుపతి లాంటి వాళ్ళకి నా మీద ట్రోల్స్ చేసుకోవచ్చని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆధారాలు చూపిస్తుంటే కూడా ఆయన కాదు నేను దీన్ని విచారణకు ఒప్పుకోను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం, ఏం చేయమంటారు? అన్ని ఫోటోలు సేకరించారు, అన్ని ఆధారాలు ప్రభుత్వ లాయర్ దగ్గర ఉన్నాయి. ఆయన నేను ఇప్పుడేం చూడు, నేను దీన్ని విచారణకి అర్హత లేదు ఈ కేసుని జడ్జిమెంట్ రాసేసి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంబులెన్స్ లోనే చావు కొట్టారని చెప్పి ఆ లాయర్ చేత తాడేపల్లి ప్యాలెస్ లో చెప్పించాడు. ఇది కృష్ణాంజలి గారు కూడా తెలుసు, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏం జరిగిందో, కోర్టులో ఏం జరిగిందో, బయట ఏం జరిగిందో, కారు కింద ఏం జరిగిందో, అంబులెన్స్ లో ఏం జరిగిందో అన్ని కృష్ణాంజలి గారికి తెలుసు. సురేష్ గారు నేను మాట్లాడొచ్చా అండి? సురేష్ గారు మాట్లాడు. నేను వాళ్ళు ముగ్గురు మాట్లాడేటప్పుడు ఏ అంశాలైనా సరే దాంట్లో నాకు ఏకీభావం ఉన్నా, వాళ్ళు అబద్ధాలు చెప్పినా నిజాలు చెప్పినా వాళ్ళ యొక్క వాదన వాళ్ళు చెప్పుకున్నారు. మధ్యలో నేను కూడా నా అభిప్రాయాన్ని చెప్పడానికి నాకు ఒక స్వేచ్ఛ ఉంది. మధ్యలో సైదా గారికి రఫీ గారికి వీళ్ళిద్దరికి ఏదైనా నా మాటల మీద అభ్యంతరం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళ సమయం వచ్చినప్పుడు చెప్పొచ్చు. అదే తప్పేం కాదు, వాదించినందుకు నేనే ఏమీ అనను, దీంట్లో పెద్ద విషయం కాదు. ఒకటి అడుగుతాను, ఈ ఆధారం ఉంది అని సైదా గారు అదేవిధంగా రఫీ గారు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి కారు కింద పడ్డట్టుగా ఆధారం ఉన్నట్టుగా కోర్టులో ఎందుకు పోలీసులు మా దగ్గర అలాంటి ఆధారాలు లేవు, సమయం కావాలని కోర్టులో పోలీసులు అడిగారా లేదా? ఈ మాట చెప్పానండి. ఇది కూడా కనీసమైన పరిజ్ఞానం లేనటువంటి నేనేమంటాను, వాళ్ళ భాషలోనే చెప్పాలంటే మీ వాదనని ఒక గొర్రెల్లాగా తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలికేటువంటి బానిస లెక్క మాట్లాడితే ఆయన కర్మ. వీళ్ళకి నేను ఒకటి చెప్తా అండి, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. లేదు అని అంటే నేను మాట్లాడటం మొదలు పెడితే మీకు మీ స్థాయికి నేను దిగజారితే వేరేలాగుంటా, నేను దిగజారను. అందుకని నేను చెప్తున్నాను, మీ దగ్గర పోలీసులు ఆధారాలు చూపించలేదు, కోర్టులో ఆధారాలు మాట్లాడొద్దండి. కనీసం మీకు అది నేర్చుకోండి. ఇంగిత జ్ఞానం అనేది ఉంటే నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు, ఇది నేర్చుకోండి. సైదా గారు రఫీ గారు నేను మాట్లాడిన తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి, నా అభిప్రాయాన్ని తప్పని చెప్పండి. ఇక్కడ నేను సురేష్ గారికి చెప్పండి, మీరు సురేష్ గారికి చెప్పండి, ఆయన ఆపండి, నేను ఆపుతాను నా టైం అయిపోతే. మీ బానిసత్వం ఎక్కడైనా చేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. సైదా గారు మీ బానిసత్వం మీ ఇష్టం. ఎన్డీఏ ప్రభుత్వం ఇలువ తీసేసి మాట్లాడతావు ఎందుకు? నువ్వు పొలిటికల్ ఎనలిస్ట్ గా నీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కర్ణాటకకి ఖచ్చితంగా అరే మాట్లాడొద్దని చెప్పిన తర్వాత కూడా మాట్లాడుతున్నా అంటే ఈ బుద్ధి లేని వ్యవహారం తప్ప ఏమనుందా? అరే మాట్లాడొద్దని చెప్పి నువ్వు ఒక నిమిషం సైదా గారు కృష్ణానీల్ గారు ఒక నిమిషం సైదా గారు కృష్ణానీల్ గారు మీరిద్దరు కొత్త ఏం కాదు, మీరిద్దరు రెగ్యులర్ గా ప్యానెల్లో ఉండేవాళ్లే, మీరిద్దరు ప్యానెల్లో ఉండేవాళ్ళు. ఒక్క నిమిషం సైదా గారు కృష్ణానీల్ గారు ఒక్క నిమిషం.
డిబేట్ డెకోరంని ఫాలో అవ్వండి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరేం కొత్త వాళ్ళు కాదు, నాకు కొత్త కాదు, మీరు కొత్త కాదు. ఒకటి ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు అన్నిటిని ఒకే ఘాట కట్టకండి. ఇప్పుడు ఒక ప్రాసలాగా మాట్లాడిన దాన్ని అక్కడ తొక్కిచ్చాడు, ఇక్కడ మామిడికాయలు తొక్కిచ్చాడు. అది తొక్కిచ్చింది వాస్తవమే. అది ఆ పద్ధతి ప్రాస ప్రకారం మాట్లాడిన దాన్ని లిటరల్ మీనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది కోర్టు డెసిషన్ కోర్టుది. కానీ ఒక నిమిషం ఆగండి సార్. కృష్ణాంజనేయులు గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లోపల కూర్చున్న వాళ్ళ యొక్క పాత్ర ఏంటి అనేది జడ్జి ప్రశ్నించిన దాని మీద వచ్చిన అంశం తప్ప కారు కింద పడ్డాడు అనేది కాదు. సమయం అడిగిన మాట వాస్తవం. ఎఫ్ఐఆర్ లెవెల్లోనే ఎఫ్ఐఆర్ దశలోనే అసలు దర్యాప్తు ఆపేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు మాట్లాడండి. మీరు ఏజ్ లా స్టూడెంట్, నేను అడ్వకేట్. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా. కోర్టులో ప్రభుత్వం తరపున ఎవరైతే లాయర్లు ఉన్నారో మా దగ్గర ఆధారాలు సమర్పించడానికి సమయం కావాలని అడిగారా లేదా? టైం అడిగిన మాట వాస్తవం. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక్క నిమిషం ఆగండి సార్. అక్కడ కారు కింద పడితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేర్ని నాని కానీ మిగిలిన అక్కడ ఆధారాలు ఇచ్చాడా? ఈ కోర్టుకి ఏమైనా ఇచ్చాడా? వచ్చినప్పుడు 3 రోజుల తర్వాత తొక్కించలేదా? కృష్ణాంజలి గారు తొక్కించారని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కదా. మీరేంటి ఒక్క నిమిషం ఆగండి. నా కారు కింద మనిషి పడ్డాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నాడు. ఆయన సుదీర్ఘమైన ట్వీట్ చేసిన దాంట్లో నేను విగ్రహావిష్కరణ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు తెలిసింది అని ఆయనే చెప్పాడు. రెండోది ఒక నిమిషం ఆగండి. ఒకవేళ డాక్టర్డ్ వీడియో అనుకుందాం, ఏ జనరేటెడ్ వీడియో అనుకుందాం, ఒక ఫేక్ వీడియో అనుకుందాం, దానికి కూడా FSL రిపోర్ట్ వచ్చింది, అది ఒరిజినల్ వీడియో అని చెప్పేసి. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు అనుకుంటున్నారేంటి కారు కింద పడలేదని మీరేం చెప్తున్నారా? అది కాదు సురేష్ గారు, ఇలాంటి హీరింగ్ వచ్చినప్పుడు ప్రభుత్వ లాయర్ ఏమడిగాడు? 3 రోజులు టైం ఇవ్వండి, మేము ఆధారాలు చూపిస్తా ఉన్నారు. 3 రోజుల తర్వాత ఆధారాలు తీసుకుని చూపిస్తే జడ్జి గారు సమయం కావాలి చెప్పారు. మీరు చెప్పండి, మీ ఇష్టం వచ్చినట్టుగా అదిగో తొక్కిచ్చాడు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఇదిగో FSL రిపోర్ట్. మీకు నాకెందుకండి? కొట్టుముందు పెట్టమనండి, కొట్టుముందు పెట్టేసి తీసుకొచ్చారు అయినా కూడా పర్లేదు, సందర్భం లేని అంశం తీసుకొచ్చారు అయినా పర్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇదేమన్నా మొదటిసారా? ఇదేమన్నా మొదటి కేసు? అనేక సందర్భాల్లో కోర్టు ఒక నిమిషం ఏనండి సార్, మీరు కాదంటలేదు, మీరు అడ్వకేటే కాదంటలేదు. సరే, నేను ఓన్లీ బడ్డింగ్ లా స్టూడెంట్ నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇదేమన్నా మొదటిసారా కోర్టుని సమయం అడగడం అనేది? ఇదేమన్నా మొదటిసారా? అలాగే అట్ ది సేమ్ టైం ఎఫ్ఐఆర్ లెవెల్లోనే ఎఫ్ఐఆర్ దాంట్లోకి ఇంటర్ఫీర్ అయిపోయి అసలు దర్యాప్తు జరగకూడదు అని చెప్పేసి ఆపటం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇది కదా విమర్శ. కర్ణాటకకు సంబంధించినటువంటి రైట్ అక్కడ మ్యాన్ రైట్ ప్రభుత్వం రెస్పాండ్ కాకుండా ఈ రోజున కర్ణాటకలో వాళ్ళే హాయిగా చేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం మనమే డబుల్ ఇంజిన్ సర్కార్, మన మీద ఆధారపడ్డటువంటి ప్రభుత్వం. మీకు ఒక్కటింటే ఒక్క విషయంలో కేంద్ర ప్రభుత్వం నేను అడిగాను, నేను ప్రశ్న మీకు సురేష్ గారు మిమ్మల్ని అడిగాను, మీరు మళ్ళీ డిబేట్ పెట్టండి. మిర్చి రైతులకి ఏదైతే ప్రైస్ వైపుల్ కి సంబంధించినటువంటి ఫండ్ కావాలని 700 కోట్లు కావాలని ఫోన్లు వస్తున్నాయి. సురేష్ గారు మీరు ఆల్రెడీ ఇంత ముందే చెప్పారు, డిబేట్ ముందే నాకు తెలుసు. అయినా కూడా మీరు ఎక్కువ సమయం ఉన్నారు. థ్యాంక్ యూ. యూ కెన్ లీవ్ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.
రైట్, సమయం లేదు ఇప్పటికే. ఒక్క నిమిషం సార్, కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేసేయండి. యాక్చువల్గా మరో టాపిక్ అనుకున్నాం కానీ ఇక సమయం దీనికి సరిపోయింది కాబట్టి దీంతో కంక్లూడ్ చేద్దాము. కృష్ణాంజలి గారు, మిర్చి విషయంలో అవ్వచ్చు, ఇంకొకటి విషయంలో అవ్వచ్చు, రైతులకు మేలు జరిగితే మంచిదే. ఇక్కడ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు. ఇక్కడ మీరు ఈ అంశాన్ని ఎందుకు రాజకీయపరమైనటువంటి వ్యవహారంగా ఉంది అనే దాని మీద డిస్కషన్ కదా స్టార్ట్ అయింది. మీరేమో తీసుకెళ్ళేసి ఇప్పుడు పల్నాడు వ్యవహారం మీద, సింగయ్య వ్యవహారం మీదకి వెళ్ళారు. దాని సంగతి వదిలేసేసేసి ఇప్పుడు ఏదైతే కర్ణాటక సంబంధించినటువంటి ఆ మద్దతు ధర ఆల్రెడీ ఫ్యాక్ట్స్ చెప్పారు కదా, వాళ్ళు పండించేది మహా అయితే 30,000 కేజీలు, టన్నులట. నాకు కరెక్ట్ ఫిగర్ లేదు, చాలా తక్కువ. కాబట్టి ఆ రకంగా ఏమైనా 16 రూపాయలు ఇచ్చిందేం లేదు. అయితే రఫీ గారు అంటున్నారు అది కూడా వాస్తవం కాదని చెప్పేసి చెబుతున్నారు. నేను కూడా విన్నా, అదే సిద్ధరామయ్య గారు మా రైతులు బోర్డర్ దాటి ఇటు మీరు 12 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇటువైపు వస్తున్నారట, దయచేసి రానివ్వండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారనేది కూడా నేను విన్నాను. కాదంటే చెప్పండి. ఇక్కడ అసలు పాయింట్ చెప్తాను. 16 రూపాయలకి అక్కడ కర్ణాటకలో కొంటున్నటువంటి మాట వాస్తవం. మనకి కేజీ 16 రూపాయలు కొంటున్నమాట వాస్తవం. మనకి ఇప్పుడు వరకు కూడా 7-8 రూపాయల కేజీ చొప్పున పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళు కొనటం లేదు అనేదే అసలు సమస్య. వాళ్ళు సిండికేట్ అయ్యి 4 రూపాయల సబ్సిడీ ఇప్పుడు వేసినటువంటి మాట వాస్తవం. అయినా 12 రూపాయల వరకే ఉంటుంది. ఇక్కడ సిద్ధరామయ్య లేఖ రాసినటువంటి అంశం ఏంటి అని అంటే, మీరు ఇక్కడ దాన్ని ట్విస్ట్ చేశారు. మన రఫీ గారు ఆయన వెర్షన్ ఆయన చెప్పొచ్చు. ఆ ట్విస్ట్ ఏంటి అంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి దగ్గరగా ఉండే ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నా ఆ దగ్గరగా ఉండే కర్ణాటక వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి అనుమతించండి అని అడిగారు తప్ప, వాళ్ళకి అవతలకు దూరం అయితే అక్కడ పోవటానికి వాళ్ళకి అక్కడ రేట్ ఎక్కువ వస్తుంది, కానీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయింది. అందుకని వాళ్ళకి అనుమతించమని రాశాడు. అందుకని వాళ్ళకన్నా మనకి ఎక్కువ రేటు ఉందనే పాయింట్ కాదు. దయచేసి నేనేమంటానంటే, ప్రభుత్వం మీద ఉన్నప్పుడు మీరు డిబేట్ రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అంశం మీద మీరు చెయ్యండి తప్ప, డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అంశం మీదకి వెళ్ళి రాజకీయ అంశాల మీదకి వెళ్ళి చేసినటువంటి విషయాలు మీరు డిబేట్లు చేయటానికి మీకు మద్దతు ఇచ్చేటువంటి మీరు రాజకీయ కార్యకర్తలకు ఇలాంటి ప్రయోగాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి నష్టపోయాడు. ఎలాంటి ప్రయోగాలు అన్ని చేశాడు. ఆ రోజున అంగళ్ళలో చంద్రబాబు నాయుడిని నిలువరించి ఆయన మీదే అత్యాయత్తనం కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నిలువరించలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఇన్ని సందర్భాలు ఎక్కడైనా నిలువరించినట్టు మీకు ఏమైనా కనపడిందా? అంగళలాగా ఏమన్నా నిలువరించినట్టుగా ఏమన్నా మీరేమన్నా చూసారా? మీది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు. నిలువరించడం అనేటువంటి అంశం అందుకని నేను చెప్తాను సార్, మీ సైడ్ నుంచి సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఇందాక నుంచి ఉంది, మీకు చెబుదాం అనుకుంటున్నాను. సరే, హీట్ ఆఫ్ ది కాన్వర్జేషన్లో ఉన్నారు కదా, ఆపడం ఎందుకని చెప్పేసి నేను ఆపలేదు. సార్ వెంకటేశ్వర్లు గారు, ఇన్ ద మీన్ వై ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు క్లియర్గా చెప్పారు, ఇక్కడ చాలా ఎక్కువ దిగుబడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణని తమిళనాడుని కర్ణాటకని కంపేర్ చేయలేము. అందు గురించి అక్కడ పెద్ద సమస్యగా ఇది కనపడటం లేదు, రైతుల వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ. కొద్దిగా గొప్ప ఒకవేళ ఇస్తున్నా కానీ మేబీ ఆఫ్ ది రికార్డ్ ఏమైనా ఇస్తున్నారేమో అనేది రఫీ గారు చెప్పారు. జీవో రిలీజ్ చేసి కాదు, 16 రూపాయలు ఇస్తున్నారేమో కానీ అక్కడ తక్కువ ఏమో క్వాంటిటీ కాబట్టి అని చెప్పేసి. అదేనా సార్ వాస్తవం, లేకపోతే ఇంకేమైనా వేరేమన్నా ఉందా? అక్కడ 16 రూపాయలు ఇస్తున్న మాట వాస్తవం, కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన మాట వాస్తవము. తమిళనాడులో చాలా చాలా లిటిల్, చాలా కొంచెం, అక్కడ ఈ సమస్య లేదు. కొంతమంది వాళ్ళు కూడా మీకు ఐడియా ఉందో లేదో, నిండ్రా ప్రాంతానికి, పుత్తూరు ఆ ప్రాంతానికి ఆ తమిళనాడు రైతులు ఇక్కడికి తెచ్చి అమ్ముకుంటున్నారు. ఆడ సమస్య పెద్దగా రాదు. ఎక్కువ సమస్య అంతా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం 7.5 లక్షల టన్నులు పంట వచ్చింది. రకరకాల కారణాలతో పంట బహిల్డింగ్ వచ్చింది. కానీ గతంలో కూడా ఈ ప్రభుత్వాలు కొంత కొనుగోలు చేసేటివి గిట్టుబాటు కల్పించి ఈసారి కర్ణాటకలో ఈల్డింగ్ ఎలా ఉంటుందండి? ఈల్డ్ ఎలా ఉంటుంది? ఇంత పంట లేదు అక్కడ. అది కూడా కర్ణాటకలో కూడా కుప్పం కానుకున్నటువంటి ప్రాంతాల్లోనే ఈ పంట ఎక్కువ వస్తుంది. ఈ పంట ఉమ్మడి 3 రాష్ట్రాల్లో మీకు అర్థం చేసుకున్న క్లస్టర్ అంటారు దీన్ని. క్లస్టర్ 3 రాష్ట్రాల క్లస్టర్, ఆ ఏరియా అదే మన రాష్ట్రంలో పెద్ద పంట ఇది. అది జూలైలో వస్తుంది. ఇదే కేవలం మ్యాంగో జ్యూస్ ఉపయోగించే ఫ్రూట్ ఇదే. అది మనం గమలో ఉంచాలి.
కానీ ప్రభుత్వం, ఇదే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. 200-300 కోట్ల రూపాయలు కేటాయిస్తే మన రాష్ట్రంలో 20 రూపాయల కిలో కొనొచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే కొంతమంది రైతులకి, సరే నేను పొరపాటు ఉంటే నేను సరి చేసుకుంటాను, ఇప్పుడు కంపెనీలకి డబ్బులు పోతున్నాం అనేది రైతులంతా దాదాపు 90% అమ్మడమో లేకపోతే ఏదో అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ రైతులకు కాకుండా ఆ పేరు మీద అలాంటి రైతుతో ఇంత కొనుగోలు చేసామని కంపెనీలోకి పోతున్నట్లు కంపెనీ నుంచి రకరకాలు వస్తున్నాయి. అది వాస్తవమా లేదా అనేది 2 రోజుల తర్వాత తెలుస్తుంది. సరే, ఇప్పటికైనా మించిపోయింది అంటే ప్రభుత్వం భవిష్యత్తులోనైనా పంట చేతికొచ్చి అంతా అయిపోయిన తర్వాత కాకుండా మామూలుగానే ఫ్యాక్టరీలు మే 15 నుంచి తెరవాలి, జూన్ ఆఖరిలో ఉత్పత్తి ప్రారంభించాలి, ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. కానీ ఈసారి అట్లా జరగలేదు, సకాలంలో జరగలేదు. నేను స్వయాన్ని చూశాను, లారీలు కిలోమీటర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, లేటుగా స్పందించింది. నేను అదే చెప్తున్నా, ఆయనకి ఎందుకు అవకాశం మీరు ఇవ్వాల్సి వచ్చింది? ఆ అవకాశం ఇవ్వకుండా సరిపోయింది. అది అదిగో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో సాధించే అవకాశం ఈ రాష్ట్ర కూటమికి ఉంది. ఎందుకో గాని ప్రతి అంశంలో ఇప్పుడు మిర్చిని మీరు చెప్తున్నారు, 4,000 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ మద్దతు ధర మేము ఇస్తామని 4,000 చెప్పింది, సర్కులర్ ఇచ్చింది. మేము వ్యవసాయ కమిషనర్ కలిసి సర్కులర్ వచ్చింది కానీ డబ్బులు రాలేదండి అన్నారు. ఇది 100% వాస్తవం. ఈసారి మాత్రం మద్దతు ధర, గిట్టుబాటు ధర చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంత మేల్కొని భవిష్యత్తులోనైనా ఈ చర్యలు తీసుకోకపోతే రైతాంగం ఆత్మహత్యలు ఇప్పటికే 26% అధికంగా పెరిగినాయి అనేది అనేక సర్వేలు చెప్తున్నారు. దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ రైతాంగాన్ని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ రకంగా రోడ్డు మీద పోయినప్పుడు అది నవ్వులు, ఆ చిందులు కనపడుతున్నాయి. ఇటువంటిది మంచి పద్ధతి కాదు. కాకపోతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు హక్కు ఉంది, పర్యటన చేయక హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అధికార పార్టీ మాత్రం ఆ రకమైన చర్యలు తీసుకుంటే ఈ అవకాశం మనం ఇచ్చిండే వాళ్ళం కాదు కదా అనేది మా నుంచి చెప్పదలుచుకున్నాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, షార్ట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, అంజనీయులు గారు, కృష్ణాంజనేయులు గారు, సైదా గారు అండ్ రఫీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.